నా 8 ఇయర్స్ టైలరింగ్ సర్వీస్‌లో ఎన్నో కొత్త చీరలు, పాత చీరలు కట్ చేసి డ్రెస్సులు కుట్టాను. అమ్మ చీరలు, అత్త చీరలు కూడా కట్ చేశాను. కానీ నా చీరలు, నేను కట్టుకున్న చీరలు ఇప్పటివరకు కట్ చేయలేదు. ఎందుకో మనసు ఒప్పదు కట్ చేయాలంటే. ఫస్ట్ టైం మా పాప కోసం ఈ 4 చీరలు కట్ చేసి డ్రెస్సులు కుట్టాను. నేను ఇక్కడ చూపించే ఈ డ్రెస్‌లో ఓ మిస్టేక్ చేశాను. మీరు కనిపెట్టండి చూద్దాం. నేను ఆ మిస్టేక్ ఏంటో లాస్ట్‌లో చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈలోపు మీరు గిన కనిపెడితే కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్‌కి నేను ఫ్రంట్ కట్ వర్క్ అయితే పెట్టాను. బ్యాక్ ఇలా పాట్ నెక్ అయితే పెట్టాను. హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ అయితే ఇచ్చి, ఈ ఫ్రాక్‌లకి నేను ఫుల్ శారీ అయితే పెట్టలేదు. ఇద్దరికి కలిపి కుట్టాము. అందుకే గొల్ చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ చూడండి. బార్డర్ అయితే ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది. కొంగు పార్ట్ని బాడీ పార్ట్ అయితే వేశాను. ప్రతి ఫ్రాక్ అయితే 2.5 మీటర్ అయితే పెట్టాను కింద గోలు. బ్యాక్ చూడండి. బ్యాక్ పాట్ నెక్ అయితే ఇచ్చాను. హ్యాండ్స్ చిన్న పఫ్ పెట్టి వెనకాలైతే బ్యాక్ నెక్కి బటన్ అయితే ఇచ్చాను. ఫ్రాక్ కింద గోల్ అయితే 2.5 మీటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ చూడండి. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ శారీ టోటల్ ప్లెయిన్ అయినా కూడా కింద బార్డర్ చాలా బాగా వచ్చింది. బార్డర్లో తబలా వీణ వచ్చింది కాబట్టి ఈ చీర చాలా హైలైట్ అయింది. కానీ ఈ చీర మూర తక్కువగా వచ్చింది. అందుకే కట్ చేసి మరీ మా పాపకి అయితే కుట్టాను. ఈ ఫ్రాక్ కూడా నేను బ్యాక్ అయితే డ్రాప్ షేప్ అయితే పెట్టాను. హ్యాండ్స్ చిన్న పఫ్ పెట్టాను. చిన్న పిల్లలకి పఫ్ హ్యాండ్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. మా పాపకే కదా అనేసి నేను పైన లైనింగ్ అయితే వేరే కలర్ అయితే వేశాను. లాస్ట్ వన్ వచ్చేసి ఆర్గంజా శారీ. ఒకప్పుడు మీషోలో హల్సేల్ చేసింది ఈ శారీ. ఫ్రంట్ నెక్ అయితే సమోసా డిజైన్ అయితే పెట్టాను. బ్యాక్ పాట్ నెక్ పెట్టి నాడా అయితే పెట్టాను. ఈ ఫ్రాక్ కూడా నేను కొంగు పార్ట్ పై పార్ట్కి అయితే వేశాను. హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ అయితే నేను డబుల్ హ్యాండ్ పెట్టాను. అంటే క్లాత్ను డబుల్ ఫోల్డ్ చేసి పెట్టాను. చూడండి ఇట్లా డబల్ అయితే ఉంది. అందరూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నా దగ్గరికి వచ్చి మరీ కుట్టించుకుంటుంటే మా పాప అయితే కుట్టిన డ్రెస్సులు అయితే అస్సలు వేసుకోదు. నేను కుట్టినే కాదండి, షాప్లో కొనుక్కొచ్చిన డ్రెస్సులు కూడా అసలు వేసుకోదు. తనకి ఏమైనా కుచ్చుకుంటే అస్సలకి ఒక అర్ధగంట కూడా ఉంచుకోలేదు. నేను ముందు చెప్పాను కదా ఈ ఫ్రాక్లో నేను ఒక మిస్టేక్ చేశానని. అది ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్ పార్ట్ అనేది ప్లెయిన్గా పెట్టాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆ డిజైన్ వచ్చేసి కింద ఫ్రాక్ ఉన్న డిజైన్ బ్యాక్ పార్ట్ అయితే ఇచ్చాను. ఆడ వచ్చిందే 2 లైన్లు. ఆ 2 లైన్లు కూడా నేను బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు కుట్టాను. కానీ మన పిల్లదే కదా, మన ఇంట్లో వాళ్ళదే కదా అనేసి నేను అట్లానే ఉంచేశాను. అదే బయట వాళ్ళదైతే ఖచ్చితంగా ఉప్పదీసి మళ్ళీ కుట్టాల్సింది వచ్చేది. మా పాపదే కదా, డైలీ యూజ్కే కదా వాడేది అనేసి నేనైతే ఇలా కుట్టాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.